Thank you, Papa. Happy birthday, Papa. Thank you. Thank you so much. Okay. Happy birthday. Welcome back from Australia, Anna. Welcome back, Shivaji garu. Our new NRI. అంటే అబ్రాడ్ పోయిన ఎన్ఆర్ఐ అంటారు అందుకని అంటున్నా అన్న. Okay. Happy birthday. Happy birthday. Happy birthday to me. అమ్మా Very happy. I want to invite you to the main here. Thank you, Papa. First time somebody gave a rose to me. Wow. Thank you. Really. Thank you. Thank you so much. Thank you. Thanks for coming. Thank you. Welcome to Tatva and Subhashri. Happy birthday, Papa. Thank you. It's side, right? అందరంతా ఎస్కేజ్ టెస్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you so much. Thank you for coming. That's for the later one. Yes. One second. I'll just call you when. నాకైతే ఫైరాంగ్ ఆల్సో మళ్ళీ ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. అండ్ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ టు అవర్ మనోభావాల్ పాప. పాపా రా పాపా, కంగ్రాట్స్ చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ ప్రాజెక్ట్, న్యూ బిజినెస్, ఎవ్రీథింగ్. శుభశ్రీ హోమ్స్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ శుభశ్రీ హోమ్స్ లో నాకు ఒక ఇల్లు ఇవ్వాలని చెప్పి 100% ఇస్తాను గిఫ్ట్ గా. అంత లేదండి, బట్ డిస్కౌంట్ డెఫినెట్లీ డెఫినెట్లీ నువ్వు ఇది మంచిగా స్టార్ట్ చేసావు. ఇది నీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి పెట్టిందండి ఈ బిజినెస్. ఇది మంచిగా సక్సెస్ కావాలి. అండ్ బెస్ట్ ప్లాట్స్ ఏముంటాయమ్మా? కమర్షియల్ ప్లాట్స్, స్లాట్స్ కూడా ఇస్తాను. స్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్, ఫ్లాట్స్, ఏది కావాలి అన్నీ ఉంటది. ఓకే, ఏది కావాలని అన్నీ ఉంటాయి, ఏది కావాలని అడగండి. అదే నేను ఏం చెబుతుంది క్లారిటీగా. రికార్డే కదండి, చేయండి. నువ్వు తమ్ము పెడతావు నాకు తెలుసు. మ్యాటర్ రాద్దాం. అలాగే చెప్పమ్మా. సేల్స్ లో, పోస్ట్ సేల్స్ లో, ఫ్లోర్ ప్లానింగ్ లో, స్ట్రాటజీలో అన్నిట్లో నీ హెల్ప్ అన్నమాట. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ తత్వ హైలైట్ గ్రూప్ ఆల్సో, బికాస్ వాళ్ళ వల్లే ఇది క్రియేట్ అయింది అనమాట శుభశ్రీ హోమ్స్. అసలు నాకేం తెలియదు రియల్ ఎస్టేట్ గురించి. అప్పుడు వీళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేశారు టు బై మై ఓన్ హౌస్. అండ్ నౌ ఈ కంపెనీ వచ్చింది. ఎందుకు పెట్టాలనిపించింది బేసిక్ గా నీకు సొంతంగా? ఎందుకంటే ఐ థింక్ నిజంగా చెప్పాలంటే ఇల్లు కొనాలని అందరికీ ఉంటుంది కదా, కానీ ఎట్లాంటి ఇల్లు బాగుంటది అంటే ఏమేమి చూసుకోవాలి, ఎలా బై చేస్తే మనం మనీ సేవ్ చేసుకుందాము, ఎక్స్పీరియన్స్ చేసి మనందరికీ కూడా ఓకే ఇది బాగుంది ఇలా చేసుకోవచ్చు అని. ఓకే, దానికైతే కంగ్రాట్స్. అండ్ ఇంకోటి దాని నుంచి ఇట్లా అంటున్న అమ్మాయి మీకు అర్థమైంది ఎందుకు? కొత్త టాటూ వేయించింది దీనికోసం ఇట్టా అంటుంది. అది ఫేడ్ అవుట్ అయిపోయింది యాక్చువల్లీ. అసలు ఇది టెంపరీయా అందరి ముందు నన్ను చేసావు. ఓకే, డన్ అండి. కంగ్రాట్స్ వన్స్ అగైన్. ఇంకా మన వాళ్ళు చాలా మంది వస్తున్నారు, నేను వెయిట్ చేస్తున్నా. ఇది అయిపోగానే పార్టీ కూడా ఉందంట, అక్కడికి కూడా రండి, అందరం చూసుకుందాం. అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే పాప. బర్త్డే రోజు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. నాకు ఇస్తావా? రెడీయా? అందరం కళ్ళు మూసుకోవాలా? కళ్ళు మూసుకోరా, సర్ప్రైజ్ ఇస్తాను. మూసుకో. గ్యాస్ ఇస్తారా? బట్ ఇన్వెస్టర్స్, మోస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కానీ కస్టమర్స్ అందరూ కూడా
వెస్ట్ హైదరాబాద్ బాగా ప్రిఫర్ చేస్తారు. దాని తర్వాత సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సౌత్ అంటే మీకు శంషాబాద్, తుక్కుగూడ ఈ ఏరియాస్లో బాగుంటుంది. ఎవరైనా ప్లాట్స్ కొనుక్కొని ఫ్యూచర్ 5 years తర్వాత ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే వాళ్ళకి శంషాబాద్ ఏరియాస్ కానీ తుక్కుగూడ ఏరియా బెటర్. లేదు అపార్ట్మెంట్ కొంచెం ఎఫోర్డబుల్గా కావాలనుకుంటే కొల్లూరుకి వెళ్ళాలి. కొంచెం ప్రీమియం లెవెల్లో కావాలనుకుంటే జగన్ గోఫర్ వెస్ట్ హైదరాబాద్, హైటెక్ సిటీ, కాజాగూడ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, ఇప్పుడు న్యూ పోలీస్ కూడా ట్రెండ్ అయిపోయింది. ఈ ఏరియాస్ బెటర్. అంటే ఇల్లు అనేది మనము లగ్జరీ ఎప్పుడు అంటే మనం ఇంత బయట ప్రెజర్ ఉన్నా ఇంట్లో పోయినా కొంచెం రిలాక్స్ అవుతాం. అట్లాంటిది మీరు ఎట్లా డిజైన్ చేస్తారు ఏంటిది బేసికల్గా అందరికీ? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇట్లా ఉంటుంది కదా కొంచెం డౌట్ ఏంటంటే ఎట్లుంటుంది ఏంటిది తెలియదు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? జనరల్గా మేమంతా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు మా ఐటీ నుంచి రియల్ ఎస్టేట్ ప్రస్థానం కూడా ఎలా వచ్చిందంటే మా ఇంటి కోసం చూస్తున్నప్పుడు నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఎలాంటి ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మా బడ్జెట్లో లేకుంటే ఏ ఏరియాలో ఎలా ఉండాలి, డిజైన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఫ్లోర్ ప్లాన్స్ ఇవన్నీ. సో అలా మేము రీసెర్చ్ చేస్తూ ఈ బాట్ అవర్ హోమ్ హౌస్ అన్నట్టు. దట్ ఈస్ హౌ వీ కేమ్ టు రియల్ ఎస్టేట్. అలా వచ్చినాం అన్నట్టు. సో జనరల్గా ఏంటంటే డిపెండ్స్ ఆన్ మిడిల్ క్లాసులకి ఒక సెగ్మెంట్ ఉంటుంది. 2 BHK 3 BHK, లేదు కొంచెం లగ్జరీ సెగ్మెంట్ అంటే 4 BHK. సో అట్లా. సో ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కరు ఉంటుంది. వాళ్ళ తగ్గట్టు మనము అడ్వైస్ ఇస్తుంటాం. సో మనం ఏంటంటే ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్, విల్లాస్, ప్లాట్స్, కమర్షియల్ స్పేసెస్, ఎవరైనా రెంటల్ కోసం చూసినటువంటి ఈల్డింగ్ కమర్షియల్ స్పేసెస్ కూడా మన దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో దే కెన్ సీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరైనా మన తరపు నుంచి వస్తే కొంచెం మీరు వాళ్ళకి కొంచెం తక్కువ చేసి కొంచెం మంచి బడ్జెట్లో చూసి మీరు మా తరపు నుంచి ఇది ఒక్కటే కోరిక. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసినారు? సో అయితే ఆన్సర్ No, you answer in Telugu. తెలుగు అబ్బా. Now we started in 2017. We were doing our research, okay? But formally we started as an organization in 2020. So for the last 4 years, Tattva High Life is one of the largest PropTech real estate consultancy and agency firm in Hyderabad. థ్యాంక్ యూ చూసి కదా మన తరపు నుంచి ఎవరైనా వస్తే ఇంకోటి కొంచెం ఇక్కడ హిందీలో మాట్లాడతారు. ఒకసారి కాన్వర్సేషన్ ఏదో చూద్దాం ఎట్లా వస్తుంది అనేసి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ అడుగు. ఒకసారి రండి ఒకసారి ప్లీజ్.